రైట్ అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబులా ప్రజల్ని మోసం చేసే హామీలు కాకుండా ఆచరణ సాధ్యమైన హామీల్ని జగన్ ప్రకటించారని చెప్తున్నారు. రానున్న 15 రోజులు ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్నారు నేతలు. దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని మరింత మెరుగుపరిచి ఇంకా మెరుగైనటువంటి పథకాలని లబ్ధి పథకాలను ఇస్తాం. అదే సమయంలో అభివృద్ధి విషయంలో వెనుకంజ వేయకుండా అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ 3 రాజధానుల్ని అటు న్యాయ రాజధాని కానీ లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని కానీ మూటిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా నెల్లూరు పట్టణానికి అతి త్వరలో ఒక సపరేట్ మేనిఫెస్టోని డిజిటల్ మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ 19లో ఏదైతే చేశామో చెప్పినవన్నీ చేశాము, కొన్ని చెప్పనివి కూడా చేశాము. ఆ విధంగా ఇప్పుడు కూడా ఏది సాధ్యమవుతుందో వాటన్నిటిని కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు రిసోర్సెస్ ఇంకా కొంచెం అనుకూలిస్తే మధ్యలో వాటిని ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆచరణ సాధ్యమైనవి, ఆయన చేయగలిగినవి, రాష్ట్ర బడ్జెట్ని ఆలోచించి పరిమితులు ఆలోచించి కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చేయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరిమితులు ఏంటి, వీటన్నింటిని ఆలోచించి ప్రామిస్ చేస్తారు. ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో అరచేతిలో స్వర్గం చూపెట్టే రకం కాదు ఆయన. మనం అరచేతిలో స్వర్గం చూపెట్టినా చంద్రబాబు నాయుడు గారి లాగా స్వర్గం మళ్ళీ అరచేయి కిందే ఉంటుంది నరకం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మెరుగైనటువంటి సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు పెన్షన్లు పెంపు కానివ్వండి, అలాగే అమ్మఒడి పెంపు కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి పెంపుదల కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన కానివ్వండి, ఈ ఆయా రంగాలన్నింటినీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రూపొందించినటువంటి మేనిఫెస్టో ఏదంటే ఈరోజు 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని 100% అమలుపరిచే విధంగా కూడా ఆయన రూపొందించడం కూడా పెద్ద శుభ పరిణామంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. తప్పకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన ఈ మేనిఫెస్టోతో రాబోయే 15 రోజులు కూడా అందరం కూడా ప్రచారం ప్రతి గడప గడపకి తీసుకెళ్ళి తప్పకుండా అందరం కూడా ఆశించిన విధంగా ఏదైతే చెప్పారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఒక నమ్మకం, విశ్వాసం మరి అయితే ఈరోజు ప్రజల్లో ఉంది. కాబట్టి మరి ఈ మేనిఫెస్టోని మేము తీసుకొని ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆదరిస్తారని పూర్తిగా నమ్మకం, విశ్వాసం మాకైతే ఉంది. ఎందుకంటే ఇతర పార్టీలలాగా ఇతర నాయకుల్లాగా మోసపూరిత హామీలు మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వరు. కాబట్టి మరి ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా రాబో రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మరి మేము కూడా ఆ మేనిఫెస్టో పట్టుకొని